ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఆధార్ కార్డు ఉన్నవారికి ఆధార్ కార్డు లేని వారికి అదిరిపోయే శుభార్తను మన ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ రోజు ఈ వీడియోలో మనమైతే మన ఏపీ ప్రభుత్వం వారు ఆధార్ కార్డు ఉన్నవారికి ఆధార్ కార్డు లేని వారికి ఎలాంటి శుభార్త అందించబోతున్నారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వీడియో చూడండి, అప్పుడు మాత్రం మీకు ఈ వీడియో అర్థమవుతుంది. అంతేకాదు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎవరైతే ఆధార్ కార్డు లేక బాధపడుతూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రత్యేక క్యాంప్స్ మనకైతే నిర్వహించడం జరుగుతుంది. మనకు ఈ జూలై నెల 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు, అంటే దగ్గరగా 4 లేదా 5 రోజుల వరకు మనకు ఈ క్యాంప్స్ నిర్వహించబోతున్నారు. మరి ఈ క్యాంప్స్ అనేవి ప్రస్తుతానికి గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో మాత్రమే మనకు నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ ప్రజలు అధిక మొత్తంలో వచ్చినట్లయితే కాలేజీల్లో, పాఠశాలలో, అంగన్వాడీ ఏవైతే ఆఫీసులు ఉన్నాయో అక్కడ మనకైతే ఈ యొక్క ఆధార్ క్యాంప్స్ మనకైతే నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఆధార్ క్యాంప్స్లో మనకు ఏ సర్వీస్ అందిస్తారంటే ఆధార్ కార్డుకి సంబంధించి అన్ని సర్వీసులు కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీకు కనుక ఆధార్ కార్డు కనుక మీకు లేకపోయినట్లయితే మీకు కొత్త ఆధార్ కార్డు వాళ్ళైతే ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది, అప్లై చేసి. దీంతో పాటుగా ఆల్రెడీ మీకు కనుక ఆధార్ కార్డు ఉన్నట్లయితే మీకు ఆధార్ కార్డులో నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఫోటో అన్నీ కూడా మనకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. అంటే ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు కూడా మనకు చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఎవరైతే 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లలు ఉన్నారో వీళ్ళకి కూడా బాల ఆధార్ కార్డు వాళ్ళైతే మనకు అప్లై అయితే చేయడం జరుగుతుంది. ఆధార్ కార్డు తీసుకున్న పాప కావచ్చు, బాబు కావచ్చు, వీళ్ళకి 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత, అంటే 10 సంవత్సరాల తర్వాత కంపల్సరీగా గుర్తింపు కార్డు కావచ్చు, జనన ధృవీకరణ పత్రాలు తీసుకువెళ్ళి కంపల్సరీగా వీళ్ళకి ఆధార్ కార్డు వీళ్ళైతే అప్డేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటుగా మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనకు 1,36,00,000 మంది పైగానే ఆధార్ డాక్యుమెంట్ అప్డేషన్ చేయలేదని చెప్పేసి ఒడే సంస్థ వారు కొన్ని లెక్కల్లో మనకు చెప్పడం జరిగింది. ఈ క్యాంప్స్లో ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కూడా మనకు చేయడం జరుగుతుంది. మనకు ఈ యొక్క ప్రైజెస్ అనేవి ఎలా ఉంటాయంటే మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారో అంత మాత్రమే మనకు ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది. మీరు అదనంగా ₹1 కూడా ఎక్స్ట్రా చెల్లించాల్సిన పని లేదు. ఒకసారి మీరైతే గూగుల్లో సెర్చ్ చేయండి. ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేయడానికి, నేమ్ కరెక్షన్ చేయడానికి, డాక్యుమెంట్ అప్డేషన్ చేయడానికి ఛార్జెస్ అనేవి ఎంత అప్లై చేస్తారని చెప్పేసి దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు యూట్యూబ్ ఛానల్ అయితే ఒక వీడియో అయితే చేయడం జరిగింది. త్వరగా వెళ్ళి ఆ వీడియో చూసండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో జూలై నెల 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు మనకు ఈ యొక్క క్యాంప్స్ అనేవి గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ప్రజలు కనుక ఎక్కువ మంది వచ్చినట్లయితే పాఠశాలల్లో, కాలేజీల్లో, ఇక అదేవిధంగా అంగన్వాడీ ఆఫీసుల్లో మనకు ఈ యొక్క క్యాంప్స్ అని మనకు నిర్వహించబోతున్నారు. మీరు ఎక్కడికో వెళ్లకుండా మీ యొక్క ఊర్లోనే మనకు ఈ సర్వీసులు మనకు అవైలబుల్గా ఉండబోతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన సాహిత్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.